గ్రైండ్ చేసుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నామండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను సోంపు వేసుకోవాలండి. సోంపు కూడా చాలా టేస్ట్ ఉండిద్దండి. ఇది నూనెలో ఉడికేసరికి స్మెల్ మంచిగా వచ్చిద్దండి. మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక వడలు వేసేసుకోవటమేనండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు వడలు అనేవి వేసేసుకుందాము. ఇలా తీసుకొని ఇలా ఒత్తేసుకొని వేసేసుకోవటమేనండి.